హలో మా బ్రస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు మనం పొద్దుటూరు పోతున్నాం అనమాట. అంటే చిన్న వర్క్ ఉంది, సో దానికోసమే. నా బండి లేదు, బాగలేదు దానికి, అది మెకానిక్ షాప్లో ఉంది. సో వేరే అన్నులో తెలుసుకొని పోతాం. హలో మామ, పొద్దుటూరుకి వస్తానని చెప్పినాను కదా, దారిలో మొత్తం బిస్కెట్ అయిపోయింది. నాకు ఒక్క క్లిప్ కూడా సరిగ్గా రాలే, అందుకే నేను ఏ క్లిప్స్ పెట్టలే. ఇంకా పని వచ్చిన వరకు అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ కడపకపోతున్నాం. స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది, సో ఇప్పుడు అన్ని బ్యాకప్ చేసుకున్నా క్లౌడ్ తీసుకొని. సో ఇప్పుడే అనమాట మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా రిటర్న్ బయలుదేరిపోయినాం. చెప్పినాను కదా ముందే, వచ్చినప్పుడు అంత క్లిప్ ఏం సరిగ్గా రాలేదు నాకు తెలిసి. థ్యాంక్ గాడ్ ఇప్పుడైతే నేను స్పేస్ అంతా క్లియర్ చేసుకున్నా, స్టోరేజ్ అయితే ఉంది. ఇంకొక పెద్ద కామెడీ ఏంటంటే ఛార్జింగ్ లేదు. మామూలు మన దూలమందులం మనము, ఈ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి, తప్పదు. సో ఓకే, ఇప్పుడు గాలి కూడా తక్కువనే ఉంది. దేవుడి దయ వల్ల కడప వరకు గాలి రాకూడదు. సో మంచి క్లిప్ అయితే రికార్డ్ కావాలని కోరుకుంటున్నా. సరే, మళ్ళీ అయితే ట్రాఫిక్ నుంచి బయటికి వెళ్ళేసుకెళ్తాం. ఓకే, ఎలాగోలా కష్టపడి సిటీ బయటికి అయితే వచ్చినాం. ఇక్కడే అనమాట డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్ని చూపిస్తా. మా సబ్స్క్రైబర్లతో మాడతాంలే, మా నీతో కాదులే. మా అమ్మతో మాడతాం అనుకుంటుంది, కానీ నేను మీతో మాట్లాడేది మా అమ్మకి అర్థం కాదు. సో డీమార్ట్ గాయ్స్ చాలా బాగుంటుంది అనమాట లోపల. గాయ్స్ అంటే మీకు ఏమర్థమైంది ఒకసారి కామెంట్ చేయండి. డీమార్ట్ అనమాట, మన కడపకు రావాల్సిన డీమార్ట్ ఇటు ఉండిపోయింది. ఓకే, పర్లేదు, ఆడున్నా. ఓకే, మనకేమి పొద్దుటూరు ఏం పెద్ద దూరం ఏం కాదు. అదే ధోని సినిమాలు అంటారు కదా, ఆగ్రా పెద్ద దూరం ఏం కాదు, మాహీ సింగ్ అని. అట్లా మనకి పొద్దుటూరు ఏం పెద్ద దూరం కాదు, వెళ్ళిపోవచ్చు. గంట కూడా పట్టదు భయ్యా, మనం కష్టపడి తోలినాం. మనం మంచిగా తోలుకుంటా రావచ్చు. ఆ హైవేలో కూడా లైక్ 40 minutesలో వచ్చేసి 55 kilometers ఈజీగా. లైక్ యావరేజ్ స్కూటీ ఉన్నా ఓకే అనమాట. నేనైతే అంటే నాకు గొప్పని కాదు, కానీ 50 నిమిషాల్లో వచ్చేస్తాను నేనైతే సింగిల్గా వచ్చి. పొద్దున అమ్మతో వచ్చినప్పుడు కూడా కరెక్ట్ 1 hour 5 minutes పట్టింది, అంతే, ఎక్కువేం పట్టలేదు. అది అమ్మా ఉంది మమ్మీ, పొద్దున కొట్టించాం కదా. చాలా బాధ అయింది ఈరోజు మొత్తం. ఎందుకంటే పొద్దున్న నుంచి చాలా క్లిప్స్ తీసుకున్నాను అనమాట. లైక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో భయాన్ని కట్టుబెట్టేసి బయటకు పెట్టాను అనమాట. కానీ అది మొత్తము ఒక్కటి కూడా నిలవలేదు, అన్నీ డెలీట్ అయిపోయినాయి. అంటే స్టోరేజ్ లేక. అసలు డెలీట్ అవ్వడం పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రికార్డే కాలేదు. ఏమో ఇప్పుడు అవుతుంది అనుకుంటున్నా, ఇప్పుడు అయితే అని రావకాలంలో కొట్టింటా. ఏంటంటే పొద్దున నేను బయలుదేరినప్పుడు వర్షము గాలి. నేను ఇంతసేపు ప్రొద్దుటూరులోనే ఉన్నాను కదా, ఒక్క చుక్క వర్షం లేదు. అసలు చిన్న స్పీడ్ ఆఫ్ గాలి కూడా లేదు, కొంచెం స్పీడ్ కూడా గాలి తోలట్లేదు. ఏమంటే బండి ఎక్కినాను, బ్లాగ్ స్టార్ట్ చేసినాను, దుమ్ము లేపేస్తుంది వాన ప్లస్ ఇంకా గాలి తుంపర పడుతుంది అనమాట. పెద్దది కాకూడదని కోరుకుంటున్నా, ఎందుకంటే పెద్దదైతే బ్లాగ్ తీయలేను. ఎంత వాటర్ ప్రూఫ్ అయినా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా నాకు. ఏదో మిడిల్ క్లాస్ భయ్యా, మిడిల్ క్లాస్ వెళ్దాం మేము, ఎన్ని ఆలోచిస్తాము. సో పడకూడదని కోరుకుంటున్నా. సేఫ్గా ఒక గంట, ఒక 1.5 hour ఆపైతే కూడా వర్షాన్ని చాలు, ఏమద్దు. ఏమున్నా లేకపోయినా మా కడపల్లో మమకారం ఎక్కువ ఉంటుంది. కడపలో ఈ బ్లాగ్ ఎంతమంది చూసినా ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేసేయండి మా లవ్ కడప అని. వాయిస్ ఏమన్నా డిఫరెన్సెస్ అనేమో చెప్పండి, ఎందుకంటే మనం హెల్మెట్ పెట్టుకుంటే చీక్స్ కొంచెం లోపలికి ఒత్తుకుంటాయి. సో ఒత్తుకున్నప్పుడు కొంచెం లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఏమన్నా నాకైతే ఏం అనిపించలేదు. ఒకవేళ మీకు అనిపిస్తుందేమో చెప్పండి ఒకసారి, ఎందుకంటే కామెంట్లో ఎవరు పెట్టకపోయినా నా వాయిస్ బాగుంటుందని చెప్పి చాలామంది అంటారు. ఇట్స్ కామన్ థింగ్, గాడ్స్ గిఫ్ట్ అనమాట అది. ఓకే నవ్వకండి భయ్యా, ఏదో మాకు వచ్చిన కాంప్లిమెంట్ మేము చెప్పుకుంటున్నాము. ఈ వర్షము పెద్దది కాకుండా చాలు ఉంటుంది అనమాట. చూడండి, స్ట్రైట్ వ్యూ చూడండి ఒకసారి, ఎంత బాగుందో. మరి మీకు అది కెమెరా ఎట్లా కనిపిస్తామో నాకు తెలియదు, కానీ నాకు వెళ్ళదో చూడండి భయ్యా దాన్ని ఒకసారి.
అబ్బా ఇప్పుడే ఇంటికి వచ్చేసినాను అనమాట. చెప్పినాను కదా ఇంటికి పోతానే మళ్ళీ కంటిన్యూ చేస్తానని. అబ్బా మీకు మరి దీంతో ప్లే అయిందో లేదో నాకు తెలీదు. లైక్ నా బండి అయితే చెడిపోయింది అనమాట. పొద్దున ఇచ్చినాను. ఇప్పుడు ఒకసారి ఆడి కూడా పోయేసి వద్దాము. ఆయన ఏం చెప్తాడో, ఎన్ని డేస్ పెట్టుకుంటాడో. నా బండి ఒకసారి పోయిందంటే 2-3 సార్లు రాదు. ఇప్పుడే హోండా షోరూమ్ దగ్గరికి వచ్చామ్మా. పెద్ద ఏం తెలుసా, నేను బండి కొన్నప్పుడు కూడా నాకు ఇన్ని కాగితాలు ఇలా. అరే అదే స్పార్కింగ్ ప్లగ్ ఇద్దా, ఇది ఒక్కటి కొన్నందుకు ఇన్ని కాగితాలు ఇచ్చారు. 160 రూపాయలు. అదే బండి అని చెప్పినా కదా, అది దానికి దెమ్మన్నాడు. ఏది స్టార్టర్ స్పార్కింగ్ ప్లగ్ అంట. ఆడెందుకు తెమ్మన్నాడో తెలియదు, నేను ఎందుకు వచ్చాను తెలియదు. ఇన్ని కాగితాలు తీసుకున్నా 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టింది దీనికి బిల్ వేయడానికి. పవర్ ఆఫ్ షోరూమ్స్ రా. సరే రాను మా బండి కాడికి పోదాం. మన మెకానిక్ ఏమో మనల్ని ఒక స్పార్కింగ్ ప్లగ్ లీటర్ పెట్రోల్ ఎత్తుకమ్మన్నాడు. పెట్రోల్ దగ్గరికి పోతే వాడు కరెంట్ లేదు, పెట్రోల్ ఇప్పుడు పట్టమంటే సరే అని చెప్పి నేను మా టీ తాగని వచ్చినాం. 2 సమోసా 2 టీ పెట్టి చెప్పేసాం. తాగేసి మళ్ళీ కథ మళ్ళీ చూద్దాం. బండి రిపేర్ అవుతుంది, ఏమవుతుందో ఇది. సో బండి ఇప్పుడే ఇంటికి వచ్చిందనమాట. పెద్దగా ఏం కాలేదు, జస్ట్ 500లో అయిపోయింది. 500 కూడా పెట్రోల్కి దానికే అనమాట. సో మీకు చెప్పడం కూడా మర్చిపోయాను కదా, నేను ఈ స్టిక్కరింగ్ మార్పించాను. మళ్ళీ 2 వీడియోలు తీస్తే బాగోదు కదా, 2 సార్లు మార్పిస్తాను అని చెప్పి. మరి ఇటు ఫ్రీగా అవుతుంది అని చెప్పి అన్నీ వేస్తున్నాడు అని చెప్పేసి. బండి అయితే ఇప్పుడు ఓకే, కానీ ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇంకా వేరే మెకానిక్ దగ్గర కూడా చూపించాలన్నమాట. కానీ ప్రస్తుతానికి బాగుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి పని జరిగితే చాలా అనేసి వచ్చిన. సరే అమ్మా, ఈ రోజుకైతే ఇంతే. ఈ వ్లాగ్లో కొంచెం ఆటో ఫోకస్ మీద కూడా నేను కాన్సన్ట్రేట్ చేయాలి. వీడియోలో ఆటో ఫోకస్ చాలా అయిపోయింది. సో అది సెట్టింగ్స్లోనే మార్చడమో లేదా ఏదో చూస్తాను. మైక్ కూడా కొనుక్కోవాలి మంచిది. సరే అయితే హ్యాపీగా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటా, బాయ్ మళ్ళా.